హలో వీవర్స్, నేను మీ వైష్ణవి ధర్మవరం బిడ్డ. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం వినాయకుడికి అసలు దంతం ఎందుకు విరిగి ఉంటుంది, ఎందుకని వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదంటారు, అంతేకాదు చంద్రుని చూడడం వల్ల మనకు నీలాప నిందలు వస్తాయంటారు, అలాగే ఆ సంవత్సరం అంతా బాగుండదంటారు. ఇదంతా నిజమా, అసలు ఎందుకు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు వెతకకుండానే మీ యూట్యూబ్లోకి వచ్చేస్తాయి కాబట్టి. ఈ కథ గణేశుడి పుట్టినరోజున జరిగిన గొప్ప విందుతో ప్రారంభమవుతుంది. గణేశుడు తన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మోదకాలను చాలా ఎక్కువ తిని ఉంటాడనమాట. ఈ విందును కుబేరుడు నిర్వహించారని కొంతమంది, పార్వతీదేవి ప్రత్యేకంగా గణేశుని కోసం మోదకాలను తయారు చేశారని మరికొంతమంది చెప్తారు. మోదకాలను ఎక్కువగా తిన్న వినాయకునికి అసౌకర్యంగా ఉండడంతో తగ్గించుకోవడానికి స్వచ్ఛమైన గాలి కోసమని అలా వెళ్తాడు. ఆ రోజే పౌర్ణమి రాత్రి మరియు గణేశుడు తన శోభతో మూషికంపై ప్రయాణిస్తూ ఉంటాడు. సడన్గా ఒక పాము వారి దారికి అడ్డంగా వచ్చి మూషికాన్ని భయపెడుతుంది. దీంతో వినాయకుడు నేలపై పడిపోతాడు. తిన్న మోదకాలన్నీ నేలపై పడిపోతాయి. గణేశుడు పైకి లేచి తనను తాను దుమ్ము దులుపుకొని కింద పడిన మోదకాలన్నింటినీ సేకరిస్తాడు మరియు దీనిని ఎవరు చూడలేదని గమనించుకొని మోదకాలన్నింటినీ కడుపున కట్టుకోవడం కోసం సర్పాన్నైతే ఉపయోగిస్తాడు. ఇదంతా ఎవరు చూడలేదనుకుంటాడు, కానీ చంద్రుడు ఇదంతా చూసి పగలబడి నవ్వుతాడు. దీంతో వినాయకునికి చాలా కోపం వస్తుంది. అప్పుడు వినాయకుడు తన దంతపు ముక్కను విరిచి చంద్రుని కాంతివంతమైన ముఖానికి కోపంతో విసురుతాడు. అందుకే చంద్రునికి బిలం ఉంది. వినాయకుడు కోపంగా, చంద్ర, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు, మీరు చాలా అందంగా ఉన్నారని అనుకుంటున్నారు, మచ్చలేని నీ స్వరూపం నిన్ను వ్యర్థముగా చేసింది. ఇప్పుడు ఇక మీదట మీరు ఆకాశం నుండి అదృశ్యమవుతారని, ఇకపై మీ ముఖాన్ని చూపించరని నేను నిన్ను శపిస్తున్నాను అని వినాయకుడు చంద్రునితో చెప్పాడు. చంద్రుని అదృశ్యం స్వర్గము మరియు భూమిపైన గందరగోళాన్ని కలిగించింది. చంద్రుడు గణేశుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. గణేశుడు చంద్రదేవుని చూసి ఈ సంఘటన చంద్రుని గర్వాన్ని బద్దలు కొట్టిందని గ్రహించాడు. గణేశుడు ఎల్లప్పుడూ త్వరగా క్షమించేవాడు కాబట్టి నవ్వి చంద్రదేవుని క్షమించాడు, కానీ ఆ శాపాన్ని వెనుక తీసుకోనని చెప్పాడు. దీనికి బదులుగా చంద్రుడు ఒక ప్రకాశవంతమైన పక్షం నుండి ఒక చీకటి పక్షం వరకు అదృశ్యమైపోవాలని చెప్పి శాపాన్ని తగ్గించాడు. అలాగే చంద్రుడు నెలకోసారి మాత్రమే తన శోభతో కనిపిస్తాడని, ప్రతి నెల ఒక రాత్రి కనిపించకుండా ఉంటాడని చెప్పాడు. చంద్రదేవుడు సంతోషంతో గణేశుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అకస్మాత్తుగా గణేశుడు తనకున్న మరొక షరతును చెప్పాడు. చంద్రుడు చతుర్థి నాడు వినాయకుడిని చూసి నవ్వాడు కాబట్టి ఆ రోజు చంద్రుడిని చూసిన ఎవరికైనా సమస్యలు వస్తాయి. అందుకే గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడవద్దని సలహా ఇస్తుంటారు. దీనివల్లనే చంద్రుడిని చూడకూడదని చెప్తారు వినాయక చవితి రోజు. చూశారు కదా, మీకు కూడా ఈ కథ తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.